హలో హాయ్ అండి అందరికీ. ఇవాళ నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. జ్యూసీగా చికెన్ చాలా బాగుంటుంది. మనకు గ్రేవీ ఎక్కువగా కావాలనుకున్నప్పుడు ఇలా చేశారంటే చాలా సూపర్గా ఉంటుంది. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ప్రాసెస్లో వెళ్ళిపోదాం. ముందుగా చికెన్ని నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక ఆనియన్ సన్నగా కోసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాక 2 పచ్చిమిర్చి తీసుకొని నిలువుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ని పచ్చిమిర్చిని అందులో వేసుకోవాలండి. చూడండి ఇలా వేసుకోవాలి. కొద్దిగంత కరివేపాకు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేసి నాకు చెప్పండి, కామెంట్ చేయండి. చాలా సూపర్గా వస్తుంది. టేస్ట్ సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక మనం నీట్గా కడిపెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలండి. చికెన్ వేసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలండి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ ఇంకే వరకు అట్లనే ఉంచేసుకోవాలండి. కొంచెం మీడియం సైజులో మంట పెట్టి అలానే ఉంచేసుకోవాలి. కర్రీ సింపుల్గా ఉంటుందండి చూడడానికి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అందులోనే 2 టమాటాలు సన్నగా కోసి వేసుకుంటున్నానండి. టమాటాలు వేసినాక మనం ఒకసారి ఇలా కలుపుకోవాలి. అందులోనే కొంచెం ఉప్పు, కొద్దిగంత పసుపు వేసుకొని మరొకసారి కలుపుకొని అలా కొంచెం సేపు ఫ్రై అవ్వనివ్వాలండి. ఈ చికెన్ కర్రీ చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో సండే స్పెషల్ అండి. చాలా బాగుంటుంది. చికెన్ కర్రీ సింపుల్గా అనిపిస్తుంది, కానీ చేసి మనం ఒకసారి సింపుల్గా ఉన్న కర్రీ చాలా టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు కొద్దిగంత కారం వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మొత్తం కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగంతసేపు వేగనివ్వాలండి. వేగనిచ్చిన దాంట్లోనే మనం కొంచెం ధనియా పౌడరు, కొద్దిగంత గరం మసాలా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ని పక్కన పెట్టి మనకు కొద్దిగంత వాటర్ తీసుకోవాలండి. కొద్దిగంత వాటర్ తీసుకొని చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా చికెన్ మునిగేంత వరకు వాటర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలండి. మరీ ఎక్కువగా అవసరం లేదండి. చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకొని ఇలా ఒకసారి కలుపుకొని 5 మినిట్స్ అలా ఉంచేసుకోవాలి. మూత పెట్టి ఉంచేసుకున్న తర్వాత 5 మినిట్స్ అలా పెట్టి మరి కొద్దిసేపు తీసి చికెన్ మసాలా వేసుకోవాలి. చికెన్ మసాలా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. టేస్టీగా ఉండే చికెన్ కర్రీ సింపుల్గా ఉంటుందండి. సింపుల్గా చేసుకోవచ్చు, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా నేను జొన్న రొట్టెలు చేశానండి. జొన్న రొట్టెలకి చికెన్ కర్రీ సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అసలు గ్రేవీగా ఉంటుంది. చికెన్ అయితే జ్యూసీగా సూపర్గా ఉంటుంది టేస్ట్. దీనికి కాంబినేషన్గా నేను జొన్న రొట్టెలు చేసుకున్నాను మా ఇంట్లో. మా అబ్బాయికి పెడుతున్నాను. ఎలా ఉంది రా అని అడిగితే సూపర్గా ఉందని చెప్తున్నాడు. చూడండి.